హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిల్లలకి స్కూల్ సెలవులండి, ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏదైనా తినడానికి అనేసి ఈ గులాబీ పూలు అనేవి చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ గులాబీ పూలు. అయితే గులాబీ పూలు ఎలా చేస్తారంటే, ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. అలాగే 3/4 కప్పు షుగర్ కూడా తీసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలండి. ఒకేసారి వాటర్ వేసుకొని కలుపుకోకూడదు. ఇందులో చీని కరిగాక లిక్విడ్లా అయిపోద్ది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలండి. అంతా బాగా కలిపాక ఒక అరగంటలా నేనైతే పక్కన పెట్టేశానండి. ఎందుకంటే ఇది చీని అంతా కరిగాక ఇంకొంచెం లిక్విడ్లా అయిపోద్ది. అదే మనం ముందు నీళ్ళు వేస్తే ఇంకా పాడైపోద్ది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఓ సైడ్కి అయితే నేను పెట్టేశాను. అరగంట తర్వాత బాగా కలుపుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూసారా అంత చిక్కగా ఎంత ముద్దలా ఉందో. అరగంట తర్వాత చూడండి ఎంత పలుచగా అయిందో. కరెక్ట్గా అయితే నాకైతే సరిపోయింది. గులాబీ పూలు బాగా వచ్చాయి. అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ గులాబీ పూలు గుత్తి అనేది అందులో ముందుగానే పెట్టాలండి. ఆయిల్లో వేడెక్కాలి. ఈ గులాబీ గుత్తి అనేది వేడెక్కితేనే బాగుంటుంది. గులాబీ పూలు వస్తాయి, లేదంటే రావండి, అంటుకుపోతాయి. చూసారా అరగంట తర్వాత ఎంతలా లిక్విడ్లా అయిందో. కరెక్ట్గా అయితే నాకైతే వచ్చేయండి మెజర్మెంట్. చూసారా స్పూన్కి అంటుతుంది. అందుకనే ముందు మనం నీళ్ళు వేసేసుకోకూడదు, లేదంటే పోద్ది. ఇది ఈలోపు వేడెక్కిందండి. గులాబీ పూల గుత్తు వేడెక్కింది. ఇందులో నెమ్మదిగా మనం డిప్ చేసుకోవాలండి. ఈ గులాబీ పూలకి డిప్ చేసుకునేది ఇంట్లోనే ఉంటుందండి. మొత్తం ఒకేసారి మనం డిప్ చేసిస్తే గులాబీ పూలు రావు, అంటుకుపోతే. కొంచెం గ్యాప్ ఇస్తూ డిప్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్లో డిప్ చేస్తే చూసారా ఇలా ఇలా అంటే వచ్చేస్తుందండి. బాగా హీట్ అయితే తన్నట్టుగా అదే వచ్చేస్తుంది. గులాబీ పువ్వు రాకపోతే చిన్న చాకు ఎలా అంటే వచ్చేస్తుంది. నాకైతే హీట్ బాగా ఎక్కడం వల్ల బాగానే వచ్చేసాయి పువ్వులు. ఇగోండి ఈ గులాబీ పువ్వుల్ని మరీ బాగా రెండు వైపులు కాల్చకూడదండి. కలరు చల్లారాక కలర్ అనేది చేంజ్ అవుద్ది. మళ్ళీ నేను వేడి చేసుకుని ఇలా నెమ్మదిగా డిప్ చేసుకుంటూ మళ్ళీ ఆయిల్లోకి ఇలా చేశానండి. ఇలా కాలాక అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. బాగా ఫ్రై అయ్యాక తీసుకుని పక్క పెట్టుకోవాలండి. నాకైతే ఈ గులాబీ పూలు చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఎలానో ఒకలా నేర్చుకున్నానండి యూట్యూబ్ చూసి. ఇప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసుకొని ఇంట్లో తింటానండి. చూసారా చాలా బాగా వచ్చాయి కరకరలాడుతూ. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్ ఇంకా